ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. కానీ రేపొద్దున్న నిద్ర లేవగానే ఆ కళలో కేవలం 1% మంది మాత్రమే బతుకుతారు. మరి మిగతా 99% మంది తమ కళల్ని పక్కన పెట్టి వేరే వాడి కళల కోసం పనిచేయడానికి వెళ్తారు. మీరు ఆ 1%లో ఉండాలనుకుంటున్నారా? లేక 99%లో కలిసిపోవాలనుకుంటున్నారా? చాయిస్ యువర్స్. కష్టం రాగానే భయపడిపోకు. విత్తనం భూమిని చీల్చుకొని వస్తేనే మొక్క అవుతుంది. రాయి దెబ్బలు తింటే శిల్పం అవుతుంది. మరి నువ్వు పడుతున్న ఈ చిన్న చిన్న ఇబ్బందులు నిన్ను విజేతగా మార్చడానికి ప్రకృతి వేస్తున్న ప్లాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? ప్రకృతి అంటే కేవలం చెట్లు పుట్టలు కాదు. అది మనకు ఓర్పును నేర్పే గురువు. ప్రతిదీ ఏది ఊరికే రాదు. ప్రతిదీ ఒకటి సాధన, ఒక తపస్సు, అంతే కదా. ఇంతకీ ఈ డిసెంబర్ పువ్వులంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.